అసలు స్వామి పుష్కరిణి దగ్గర ఉన్నటువంటి గొప్ప వైభవం ఏమిటో తెలుసా అండి? కోటేశ్వరరావు గారు చెప్పారు అని కాదు, నేను చెప్పింది యథార్థమో కాదో మీరు పరిశీలన చేయండి. అసలు నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యాలని మీరు కుతూహలపడి మీరు స్వామి పుష్కరిణి దగ్గరికి వెడితే మీకు ఎంత గొప్ప సన్నివేశం కనపడుతుందో మీకు నేను ఇవాళ చెప్తాను. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుని వెళ్ళండి. ఈసారి పుష్కరిణికి వెళ్ళినప్పుడు ఆ పుష్కరిణికి అన్ని వైపులా స్నానం చేయడానికి ఉండదు. మన ప్రారంధం ఏంటంటే ఏది చెయ్యకూడదో అదే చేస్తారు వీళ్ళు కూడా. అక్కడే బట్టలు ఉతకడం, అక్కడ మొహం కడుక్కోవడం, పిచ్చి పనులన్నీ అక్కడే చేస్తారు. కాబట్టి ఏ గట్టు మీదకి ఎవరూ వెళ్లకుండా అక్కడ ఒక ఆయన నించుని ఏలేస్తుంటాడు, ఎక్కడికి వెళ్ళదు. చక్కగా స్నానం చేసి అక్కడ కూర్చుని సంధ్యావందనం చేసుకుందాం అంటే అవకాశం ఏమి ఉండదు. ఒక్క ప్రవేశంలోంచే లోపలికి వెళ్ళాలి. కానీ మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఉన్నంతలో మీరు అనుభవించడానికి నేను అవకాశం చెప్తున్నాను.